హలో ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్ని మనం ఎవాల్యుయేట్ చేద్దాం. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. 1/15 ఉంది కదా, 15 ఫ్యాక్టర్స్ 5 3 జా 15 ప్లస్ 1/35, 35 ఫ్యాక్టర్స్ 5 7 జా 35 ప్లస్ 1/63, 63కి ఫ్యాక్టర్స్ 7 9 జా 63 ప్లస్ 1/99, 99 ఫ్యాక్టర్స్ 9 ఇంటూ 11. ఈ ఫ్యాక్టర్స్ అనేటివి మన ఇష్టం ఎట్లానైనా రాసుకోవచ్చు, కాకపోతే మనకి డిఫరెన్స్ అనేది 2 కంపల్సరీగా రావాలి. మనకు డిఫరెన్స్ 2 వచ్చే విధంగా ఫ్యాక్టర్స్ ఎట్లనైనా రాసుకోవచ్చు, ఏ టేబుల్స్లోనైనా రాసుకోవచ్చు, కాకపోతే డిఫరెన్స్ 2 ఉండాలి. మధ్యలో సింబల్స్ అన్నీ అడిషన్ సింబల్స్ ఉండాలి. ఇప్పుడు మనం ఫార్ములా చూద్దాం. 1/డిఫరెన్స్, ఓపెన్ ద బ్రాకెట్, బ్రాకెట్ లోపల ఫస్ట్ టర్మ్ మైనస్ లాస్ట్ టర్మ్ రాయాలి. ఫస్ట్ టర్మ్ మైనస్ లాస్ట్ టర్మ్, క్లోజ్ ద బ్రాకెట్. ఇది ఫార్ములా అనమాట. ఈ ఫార్ములా బేస్ చేసుకొని మేము ప్రాబ్లం చేద్దాం. 1/డిఫరెన్స్ అంటే 2, ఫస్ట్ టర్మ్ అంటే చూడండి, ఫస్ట్లో నేను 1/3 తీసుకుంటున్నాను, మైనస్ లాస్ట్ టర్మ్ అంటే లాస్ట్లో 1/11 తీసుకుంటున్నాను, 1/11. ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. 1/2 బ్రాకెట్లో ఉన్నదాన్ని రేషనలైజేషన్ చేయాలి. మీకు ఆల్రెడీ తెలుసు, రేషనలైజేషన్ చేస్తే 11 - 3/33 వస్తుంది. ఇప్పుడు 1/2 11 - 3 అంటే 8 వస్తుంది, 8/33 వస్తుంది అనమాట బ్రాకెట్లో. ఇప్పుడు మన క్యాన్సిలైజేషన్ ఏమైనా అవుతాయేమో చెక్ చేసుకొని క్యాన్సిలైజేషన్ చేయాలి. 2 1 జా 2 4 జా 8 వస్తుంది, 4/33 వస్తుంది. ఈ విధంగా సింపుల్గా చేయొచ్చు. థ్యాంక్ యూ.